ఆదివారం ఉదయం 65వ నంబర్ జాతీయ రహదారి కంచికర్ల మండలం పేరకలపాడు అడ్డ రోడ్డు వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం నంబర్ 5 ఇన్ఛార్జ్ కె బాలశంకర్రావు ఉదయం 7 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని ఆపారు. ఎన్నికల అధికారుల తనిఖీలలో డబ్బులు, మద్యంతో పాటు బంగారం కూడా భారీగా పట్టుబడుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలలో బంగారం భారీగా పట్టుబడింది. కంచికర్ల మండలం పేరకలపాడు పరిధిలోని 65వ జాతీయ రహదారిపై ఎన్నికల అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా బంగారం, వెండి ఆభరణాలు భారీగా బయటపడ్డాయి. సుమారు 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక బీవీసీ లాజిస్టిక్స్ వాహనంలో విజయవాడలోని పలు ప్రముఖ బంగారు దుకాణాలకు అందజేసేందుకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బంగారం, వెండి ఆభరణాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాగా బంగారం వ్యాపారులు ఇతర ఎవరైనా సరే పెద్ద మొత్తంలో డబ్బు లేదా బంగారు ఆభరణాలు క్యారీ చేస్తుంటే సంబంధిత డాక్యుమెంట్స్ పక్కనే ఉంచుకోండి. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.